హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో గోంగూర పులిహోర చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోరలే కాకుండా ఇలా ఒక్కసారి గోంగూర పులిహోర చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రైస్ని ఉడికించుకోవాలి. దానికోసం కుక్కర్ గిన్నెలోకి 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. మీరు యూజ్ చేసుకునే ఏ రైస్నైనా తీసుకోవచ్చు. ఆ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి 1 గ్లాస్ రైస్కి 1.25 వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ కుక్కర్ గిన్నెకి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 10-15 వరకు మిరియాలు వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలోనికి 4 ఎండుమిర్చిని కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించుకుని ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు గోంగూరని ఉడికించుకోవడం కోసం మరలా అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకుని శుభ్రం చేసుకున్న ఎర్ర గోంగూరని 150 గ్రాముల వరకు వేసుకోవాలి. ఈ పులిహోర కోసం ఎర్ర గోంగూర తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాడ ఎర్రగా ఉన్నట్లయితే ఆ గోంగూరలో చాలా పులుపు ఉంటుంది. కాబట్టి ఈ పులిహోరకి ఈ గోంగూర అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న గోంగూరలోనికి 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండుని కూడా వేసుకోవాలి. అదే కనుక మీరు తెల్ల గోంగూర తీసుకున్నట్లయితే చింతపండు ఎక్కువ వేసుకోవాలి. అవన్నీ వేసుకొని మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ గోంగూర మొత్తం బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోంగూర మొత్తం బాగా దగ్గరకు అయిపోతుంది. ఇలా ఉడికించుకున్న గోంగూరని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు రైస్ని కూడా చల్లారి పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి గాలి మొత్తం పోయాక మూత తీసి చెక్ చేస్తే రైస్ చాలా పొడిగా బాగా వస్తుంది. ఆ రైస్ మొత్తాన్ని ఒక బేసిన్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుని పులిహోరని కలుపుకున్నట్లయితే రైస్ చితికిపోకుండా ఉంటుంది. తర్వాత మిక్సీ గిన్నెలోకి వేయించి చల్లార్చిన దినుసులన్నీ వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అలా పొడి చేసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి ఉడికించి చల్లార్చిన గోంగూర మొత్తం వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పులిహోర కోసం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకుని తాలింపుకు సరిపడా వేరుశనగ నూనెను వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ తాలింపును బాగా వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిపోయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. అవి కూడా సగం వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 3-4 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. దానిలోనే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుని ఆ పోపు అంతటిని బాగా వేయించుకోవాలి. ఆ తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ గోంగూర మిశ్రమాన్ని డైరెక్ట్గా రైస్లో కలుపుకునే కంటే ఇలా తాలింపులో వేసుకుని 2-3 నిమిషాల వరకు వేయించుకుని తర్వాత రైస్లో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర మిశ్రమాన్ని ఆ తాలింపులో వేసుకున్నాక మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటున్నప్పుడే ఈ తాలింపుకి గోంగూరకి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ గోంగూరకి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోంగూర మొత్తం దగ్గరకు అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బేసిన్లో ఆరబెట్టుకున్న రైస్ మొత్తం ఒక్కసారి కలుపుకొని ఈ తాలింపు మొత్తాన్ని ఆ రైస్లో వేసుకుని కలుపుకోవాలి. తాలింపు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మొత్తం కలిసేలాగా గరిటెతో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది. రైస్ ఉడికించుకోవడానికి మనం తీసుకునే వాటర్ వల్ల కానీ తర్వాత ఇలా ఆరబెట్టుకోవడం వల్ల కానీ రైస్ చాలా పొడిగా వస్తుంది. ఆ తాలింపు అంతా రైస్లో బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోయినట్లే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక అరగంట సేపు అలా వదిలేసి సర్వ్ చేసుకుంటే ఉప్పు, కారం, పులుపు అన్నీ రైస్కి బాగా పడతాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.